హలో, వెల్కమ్ టు నాసియా నరేష్ బ్లాగ్స్. ఇరికాయలతో చారు చేసేద్దాం. ఏం లేదు, కొంచెం ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే ఇరికాయలను వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి అందులో నుండి గింజలను తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నానబెట్టిన చింతపండు నుండి చింతరసం తీసుకోవాలి. తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ వేసి వేయించాలి. ఉల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత అందులోనే కొన్ని ఎండుమిరపకాయలను వేసి వేయించాలి. ఎల్లిపాయ, ఉల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత అందులోనే పసుపు వేసి మనం ముందుగా గింజలు తీసి పెట్టుకున్న ఇరికాయలను వేసి కలపాలి. కలిపి ఒక 2 నిమిషాల పాటు ఇరికాయలను వేగనివ్వాలి ఆయిల్లో. ఇలా ఇరికాయలను ఆయిల్లో వేగిన తర్వాత అందులోని ఇరికాయలకి కారం, కొద్దిగా ఉప్పు వేసి కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒకసారి కలిపి అందులోనే చింతపులుపు వేసుకోవాలి. చింతపులుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంచిగా చింతపులుపు చింతరసాన్ని మరగనివ్వాలి. ఇలా చింతరసం మంచిగా మరిగిన తర్వాత అందులోని కొత్తిమీర, లైట్గా చక్కెర లేదా బెల్లం ఏదైనా వేసుకోవచ్చు. అందులోనే ధనియాల పొడి, నువ్వుల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, అలాగే చారుకు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి మసలనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే